శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల తక్కనొచ్చిన అంత బాగేనా. ఇక నిన్న అందరూ నిజంగానే ప్రేమ కొద్దో లేకుంటే ఫార్మాలిటీకేనో కానీ సావిత్రిబాయి ఫోటోకి అయితే దండేసి దండం పెట్టి మా అనిపించుకున్నారులే. ఏమనుకోకండి పిల్లలు, ఏదో మనసులో ఏముంటే అది బయటకు గక్కే బోలాతనం నాది. అయినా మీరేమనుకోరుతీ కానీ ఇక ఇవాళటి వార్తలు ఏమున్నాయో ఏం కథనో ఆడుచుకుందాం పారి. బత్తాయిగాలను బగారిచ్చుకుంటా హిందుత్వ మూకలు దేశం మీద పడి జనాల నడుమ ఎట్లా చిచ్చు పెట్టాలనోనని చూస్తూనే ఉన్నాయి. అయితే బీజేపీ వచ్చినాక ఆ దేశంలో ఏం మారింది అంటే హిందువులను ముస్లింల మీదకు రెచ్చగొట్టుడు మారిందని ఒక్క మాటలో తెలిసి చెప్పొచ్చు అని బయట జనాలు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ పార్టీ దాని అనుబంధ సంస్థలు ఎప్పటికప్పుడు హిందువులను ముస్లింల మీదకి రెచ్చగొట్టడానికే వాట్సాప్ యూనివర్సిటీలల్లో కొత్త ఫేకుడు వార్తలను పకాయించి జనాల మీదకు ఫేకాయిస్తుంటారు. ఇగో అస్వంటిదే ఇప్పుడు ఇంకో కొత్త వార్త వండి వారిచ్చిర్రు. అదేందో మీరు సుత చూడురి. అగ్గో ఈసారి వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిగాళ్లను బగారిచ్చుడుకు పెద్ద స్కెచ్ చేసింది పోరి. ఏకంగిసారి తురుకోళ్ళ హోటళ్ళ బిర్యానీ తింటే మొగతనం ఎటో ఫీక్తదా అని అంటున్నారు. అగో ఇట్లాంటి ఒక ఫేకుడు వార్తను తమ్నైల్లో పెట్టి మరి ఒక హిందుత్వ ఛానల్ వీడియో సుత చేసింది. ఇంకేమున్నది, బిర్యానీల గోలి ఉంటది, అది తింటే మొగతనం పోతుంది, దాంతోనే హిందువుల జనాభా కమ్మయ్యి మన దేశం తురుకోళ్ళ రాజ్యం అవుతుంది అని చెప్పుకుంటా జనాలను పక్కదారి పెట్టిస్తున్నారు. అంతేనా, పిచ్చోళ్ళను చేస్తున్నారు. ఇసోంటి వాళ్ళ వల్లనే దేశంలో అన్నదమ్ములోలే అలైబలై ఇచ్చుకుంటా పాయిరంగుండేటి రెండు మతాలు ఈరోజు పచ్చగడ్డేస్తే బగ్గుమనే తీరుగా తయారైనాయి. మీరు సుత ఇసొంటి వార్తలు నమ్మి ముస్లింల మీద పగ పెంచుకునేరు. ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లోపలి కుట్రలే తప్ప వాస్తవాలు కాదు. ఇసొంటి ఫేకుడు వార్తల నుంచి మనం జర పైలం ఉండాలి ఎంతనన్నా. దేశంలో నిజాన్ని నిగ్గు తెలిసే జర్నలిస్ట్ అన్నలన్నా కవులు కళాకారులన్నా నేతలకు ఉచ్చబడుతున్నట్టున్నది. మొన్ననే మన రాష్ట్రంలో ఉచ్చల జలధి తరంగ పుస్తకం సంపాదకీయం చేసినందుకు గాను మెర్సీ మార్గరెట్ మీద దాడి చేయ చూసిర్రు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సీనియర్ జర్నలిస్టు వీక్షణం ఎడిటరు వేణుగోపాల్ సార్ స్టాల్ మీద దాడికి దిగిర్రు. అశుద్ధ భారత్ అనే పుస్తకం తీసుకొచ్చిన వాళ్ళ మీద దాడి షురు చేసిర్రు. ఇవన్నీ దాడులతోనే ఆగినాయి కానీ జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ను మాత్రం ప్రశ్నించినందుకే కొందరు సంపిర్రు. ఆ కథ ఏందో ఇనుర్రు ఇప్పుడు మీరు. బుద్ధిజీవుల పానాలు తీసుడు ఈ నాయకులకు, సంఘ పరివార్కు, వీళ్ళకే కాదు కాంట్రాక్టర్లకు సుత రాటి పడ్డట్టున్నది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. బస్తర్ జంక్షన్ అనేటి యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్నటువంటి ముఖేష్ గతంలో ఒక రోడ్డు నిర్మాణం పనుల జరిగిన అక్రమాలను అవినీతులను బట్టబయలు చేసినందుకు గాను ఆ కాంట్రాక్టర్లు కక్షగట్టి జర్నలిస్టు ముఖేష్ను సంపిర్రని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేసిర్రు. ఇక పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ నెల పైలినాడు ముఖేష్ కనబడకుండా పోయిండని ఆయన తోబుట్టువు పోలీసోళ్లకు కంప్లైంట్ ఇచ్చిండు. దాంతోనే ముఖేష్ ఫోన్ లొకేషన్ దిక్కెళ్ళి పోలీసోళ్ళు ఆయన శవం యాడున్నదో చూసిర్రు. బీజాపూర్లోని చట్టాన్పారా అనే ప్రాంతంలో ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లోపట గుర్తించారట. అయితే ఇయాలనే ముఖేష్ను హత్య చేసిన సురేష్ అనే కాంట్రాక్టర్ని పోలీసోళ్ళు మన హైదరాబాద్లోనే అరెస్ట్ చేసిర్రు. సురేష్తో పాటు ఇంకా ముగ్గురు సుత ఉన్నారట. పోలీసుల విచారణలో ప్రశ్నించే గొంతులను చంపేస్తున్న ఫాల్తుగాన్లను ఖచ్చితంగా శిక్షించాలి అన్నది మనం డిమాండ్ చేయాలి. ఇగరో ఈ నడుమ పొలగాన్లు ఫోన్ మోజుల పడి పానాలు ఓగొట్టుకున్నారు అంటే ఏమో అనుకుంటాం కానీ ఇగో ఈ ముచ్చటినరి మాయదారి ఫోన్ తోటి పిల్లలు ఎంత పెద్ద పానాలు తీసుకున్నారో ఎట్లెట్లా ఆగమవుతున్నారో మీకే ఎరకైతుంది. బీహార్లా పబ్జీ ఆడుకుంటా ముగ్గురు పొల్లగాండ్లు రైలు పట్టాల మీద సొయ్యి మరిచి కూర్చున్నారట. అరే అంతల్నే రైలు వచ్చి ఆ పిల్లలకు టక్కరిచ్చిపోయింది. పశ్చిమ చంపారణ్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్కతియాగంజ్ ముజాఫర్పూర్ మార్గంలో ఉన్న రైలు పట్టాల మీద ఈ ఘోరం జరిగింది.
పుర్కానాలం, సమీరాలం, హబీబుల్లా అన్సారీలు చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని మరి పక్క పొంటి ఏమైతున్నదనే సొయ్యి లేకుండా పబ్జీ ఆడుకుంటుంటే ఈ ఘోరం జరిగింది. పాపం షెట్ అంత ఎదిగిన బిడ్డలు చేతులకు రాక మునుపే కాటికి పయనమైతే ఆ తల్లిదండ్రుల అరిగోస అయిన తరమా? మీ పిల్లలు ఫోన్కు ఎర్రైతున్నారేమో జర భద్రం చేసుకోర్రి, లేకపోతే బతుకులు ఆగమాగమే. ఇన్నర్ గదుల్లా ఇయాలటి ఇచ్చంత్రం ముచ్చట్లు మళ్ళా రేపొచ్చి మషూరు మస్తు వార్తలు మీ చెవినేస్తా. అదవరదాకా మా ఎన్ఐఎన్ మీడియాను చూస్తూ ఉండుర్రి.